ఫ్రెండ్స్ ప్రెజెంట్ వచ్చేసి మనకి 46 బ్యాచ్ అయితే కంటిన్యూ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో అయితే క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. ఈవినింగ్ అయితే మనకి ప్రాక్టికల్ ఉంటుందండి. మార్నింగ్ అయితే క్లాస్ జరుగుతూ ఉంటుంది. మార్నింగ్ 9:30 to 1 o'clock అయితే క్లాస్ ఉంటుంది. క్లాస్లో ఈరోజు మనకు ఆడియో సెక్షన్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. దీనిలో మీకు ఆడియో యాంప్లిఫైర్ అయితే ఎన్ని రకాలు ఉంటాయి, ఆడియో యాంప్లిఫైర్ అసలు ఎట్లా రివాల్వ్ చేయాలి, వాటి గురించి కంప్లీట్ క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఇప్పుడైతే మనకి ప్రతి ఒక్క స్టూడెంట్కి మనకి మదర్ బోర్డ్ ఇచ్చి ప్రాక్టికల్స్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ప్రాక్టికల్ అయితే మనం లైవ్ ఎక్స్ప్లెనేషన్ ప్లస్ లైవ్ అబ్జర్వేషన్ ఉంటుందండి. ప్రతి ఒక్క స్టూడెంట్ని మనం అబ్జర్వ్ చేసి స్టూడెంట్ ఎట్లా ప్రాక్టికల్ చేస్తున్నాడు, అసలు స్టూడెంట్ ప్రతి ఒక్క వోల్టేజెస్ కానీ ఇంటర్నల్ మదర్ బోర్డ్ యొక్క జిఆర్ వాల్యూస్ కానీ అసలు చెక్ చేస్తున్నారా లేదనేది మనకు కంప్లీట్ అబ్జర్వేషన్ ఉంటుంది. అట్లానే బోర్డులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు డిఫరెంట్ టైప్ ఆఫ్ మదర్ బోర్డ్స్లో వచ్చే కంప్లైంట్స్ ఎలా ఉంటాయి అనేది మనం లైవ్ ఎక్స్ప్లెనేషన్ ప్లస్ సమ్ టైమ్స్ ఏంటంటే మనకి కస్టమర్ ఫోన్స్ కూడా మనం ప్రాక్టికల్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్కి అయితే చాలా వరకు కస్టమర్ ఫోన్స్ కూడా వస్తాయి. వాటిని ఎలా ప్రాక్టికల్గా చేయాలనేది ఇక్కడ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ దీనిలో సీనియర్స్ ఉంటారు ప్లస్ జూనియర్స్ కూడా ఉంటారు. ఆల్రెడీ మనకి షాప్ ఉండి వర్క్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళైతే మనకి డైరెక్ట్గా ఎలా ప్రాక్టికల్ చేయాలని వాళ్ళకి లైవ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. దీనిలో మనకి ప్రతి ఒక్క మదర్ బోర్డ్ యొక్క జిఆర్ వాల్యూస్ కానీ ఇంటర్నల్ మదర్ బోర్డ్ బూట్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది, పవర్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క సెక్షన్ యొక్క పవర్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది అనేది క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అట్లనే ఇంటర్నల్ డేటా లైన్స్ ఎలా ఉంటాయి, ఓకే వోల్టేజెస్ ఎలా ఉంటాయి, వాటి గురించి కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం ప్రాక్టికల్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైవ్ ఎక్స్ప్లెనేషన్ క్లాస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ప్రతి ఒక్క స్టూడెంట్ అసలు ఎలా చేస్తున్నారు నేను ఎవరి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాను. ఆ స్టూడెంట్ చేసే ప్రతి ఒక్క వోల్టేజెస్ కానీ జిఆర్ఎస్ఎస్ కానీ వాళ్ళు చేస్తున్న పద్ధతి కానీ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూస్తామన్నమాట. ఇవన్నీ కూడా మనం లైవ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంక్లూడింగ్ మనం యాపిల్ ప్లస్ ఆండ్రాయిడ్ ఫోన్ 2 క్లాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రతిదీ బోర్డ్ లెవెల్ స్కెమెటిక్స్ ఎలా చూడాలి, బోర్డ్ న్యూస్ స్కెమెటిక్స్ ఎలా రీడ్ చేయాలి, వీటన్నిటి కంప్లీట్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మనకి ప్రతి స్టూడెంట్ షాప్ ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈరోజు షాప్ అయితే ఓపెనింగ్ అవుతుందండి, అక్కడికి వెళ్తున్నాము. ఆ వీడియో కూడా మనం ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తాము. ఓకే, అట్లా మనకి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా షాప్ ఓపెన్ చేయడానికి కావాల్సిన ప్రతి సపోర్ట్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇట్లా మన ప్రతి ఒక్క స్టూడెంట్ని సపోర్ట్ చేస్తూ మన ఇన్స్టిట్యూట్ అయితే నడుస్తుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆల్రెడీ 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ చేసి ఖాళీగా ఉన్నారు, లేకపోతే ఏదైనా జాబ్ చేస్తున్నారు, మనకు సాటిస్ఫాక్షన్ లేదు, ఓకే ఓన్గా మనం సొంత బిజినెస్ చేసుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ వచ్చేసి మీకు ఆల్రెడీ డిస్ప్లే అవుతుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.